ఒక దిక్కు అంతరిక్షంలో ఎరగబట్టే ఇంకొక దిక్కు జనాలు మంత్రాలు తంత్రాలు అనబట్టే భూమి మీద ఉండేటోళ్ళు ఇంకా కులాలు గోత్రాలు అనుకుంటా ఉండనే బట్టే మనుషులంతా ఒకటే అని చెప్పేసి నమ్మేటోళ్ళు జర తక్కువ. అయినా ఆ దేవుళ్ళకు అందరు సమానమే, అవునా కాదా? ఆ దేవుళ్ళు అందరికి సమానమే మళ్ళా. కానీ ఇక్కడ కొందరు అట్లా చేస్తలేరు. భూమి మీద మనుషులకే దూరం వల్ల ఏం అర్థమవుతలేదు కథ. అయితే ఇను రేందో మరి ముచ్చట. ఓర్నాయనో, కాలం ఎక్కడికో పోతాంది. జనాలు ఏఐ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. కానీ మనోళ్ళ బుర్రల గా కులం కంపు మాత్రం గట్లనే ఉందనడానికి గీ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి ముచ్చటే సాక్ష్యముల్లా. ఊర్లా అందరూ కలిసి పండుగ చేసుకుందామని ఎల్లమ్మ బోనాలు ఎత్తుకుంటే అక్కడ అసలైన కులపిచ్చి బయటపడ్డది. దళితులు మాకు సమానంగా గుడ్లకి ఎట్లత్తరు అని ఇంకో కులపోళ్ళు పంచాయతీ పెట్టుకుండ్రు. దేవుడు ముందు అందరొక్కటే అని పురాణాలు చెప్తాయి గాని గీ పెద్ద మనుషులు మాత్రం దేవుడు మా కులపోడే అన్నట్టు బిల్డప్ ఇయ్యబట్టే ఎల్లమ్మ తల్లి కంటే గేటు తాళమే ఎక్కువైంది. ఇక దళిత మహిళలంతా ఎంతో భక్తితో నెత్తిన బోనాలెత్తుకొని ఎల్లమ్మ గుడి చేరే వరకు అక్కడ ఇంకో కుల మహిళలు చేసిన నిర్వాకం చూస్తే ముక్కున ఏలేసుకోవాల్సిందే. దళితులు గుళ్ళకు రావద్దని గుడి గేటుకు తాళలేసి పారేసిర్రు. ఆళ్ళు గుళ్ళకత్తే గుడి మైలబడుతుంది, మా భక్తి పాడైపోతుంది అన్నట్టు గేటుకాడ కాపలా కూసుండ్రట. పాపం నెత్తిన బోనాల మంటలు పెట్టుకొని దేవుని దర్శనం కోసం వచ్చిన ఆడోళ్ల బాధ ఎవరికి చెప్తారు? భక్తి అంటే ప్రేమగా అందరినీ రమ్మనుడు కాదు, గేటు తాళలేసి పక్కోడికి అవమానించడం అని కొత్త రూలు కనిపెట్టిండ్రు గీ పెద్ద మనుషులు. గుడిగేటుకు తాళమేసే వరకు ఆ దళిత మహిళలకు ఎక్కలేని బాధ అనిపించిందట పాపం. చెప్పిన వాళ్ళ మేము మాదిగొల్లం బోనాలు చేసుకొని వచ్చినాక ఇక్కడ 11ంటికి బోనం ఎత్తుకున్నామంటే ఎల్లమ్మ కాడికి పోయేసరికి 1:30 అయింది. 1:30 నుంచి 5 గంటల దాకా ఒక్కటే కాడ నిల్చుకొని బోనాలు ఎత్తుకొని ఉన్నాము. అయినా గానీ మమ్మల్ని లోపలికి అసలే పోనీయలేదు. అందరు ఆడోళ్ళు మొత్తం గేట్ పెట్టి గేట్ కాడ అందరు ఆడోళ్ళు ఉండి మస్తు వల్గర్ గా మాట్లాడిరు. వల్గర్ మాట్లాడారు. పోలీసు వాళ్ళు చెప్పినా, ఎస్ఐ సార్ చెప్పినా, అందరు సార్లు వచ్చి చెప్పినా గానీ వాళ్ళు కన్విన్స్ కాలేదు, వినలేదు. ఆఖరికి బలయ్యేదాకా కూడా మమ్మల్ని లోపలికి పోనీయలేదు. పోనీయపోయేసరికి బలే అయింది. బలైనాక మా బోనాలు మేము ఎత్తుకొని వచ్చి రోడ్ మీద పెట్టుకొని వచ్చి ధరణే చేస్తున్నాం. గుళ్ళెకు రానియకపోతే ఏంది, మా ఎల్లమ్మ తల్లి అంతటా ఉంటదని బోనాలతో సహా పెగడపల్లి మెయిన్ రోడ్డు మీదే కూసున్నారు. రోడ్డు బంద్ అయ్యే వరకు ఊర్లే గలాట మొదలైంది. ఈ ముచ్చట తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి సారు, సిఐలు, ఎస్ఐలు అందరు కలిసి ఊర్లకు ఉరుకులు పరుగులు పెట్టిర్రు. పండుగ పూట గుడికాడ దేవుడి పాటలు వినిపించేది, పోలీస్ సైరన్లు, కాకి సొక్కాల హడవుడి కనిపించే. దళిత సంఘాలేమో మాకు అన్యాయం జరిగింది, గేటుకు తాళమేసినోళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి అంటే శాంతి భద్రతలు ముఖ్యం తమ్ముళ్ళు, సమస్యను తొందరలోనే పరిష్కరిస్తా అని పోలీస్ సారోళ్ళు చెప్పే ప్రయత్నం చేసి, ఒకవేళ ఇట్లా సామరస్యంగా ఉంటే దాన్ని కూడా మేము ప్రయత్నిస్తాం. కానీ మేము ఇక్కడే ఉంటా. నేను ఇప్పుడు సాయంత్రం దాకా మీ పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా, పెగడపల్లి గ్రామ పంచాయతీలో కూర్చుంటా. అన్ని సమస్యల్ని పరిష్కారం అయినాకనే ఇక్కడ నుంచి వెళ్తా. మీరు దయచేసి, నేను కూడా ఒక గిరిజన బిడ్డను, మీరేం ఇది దళితులు అంటే మీకు ఒక రకం, వాళ్ళంటే ఒక రకం అని కాదు. మేము చట్ట ప్రకారంగా ఏ విధంగా మీకు న్యాయం అవుతుందో దాన్ని 100% న్యాయమయ్యేటట్టు చేస్తాం. కానీ ఇది అయినా ఎల్లమ్మ తల్లి ఏ కులాన్ని చూసి దీవించుతుంది, అందరినీ సమానంగా చూస్తుంది. కానీ మీ కులం అహంకారం చూపించుకుంటా దేవుని గుడికే తాళాలేస్తే రేపు పొద్దుగాల ఆ తల్లి మీ ఇండ్లకు తాళాలేసుడు పక్కా అని కోపానికి అత్తాన్రు ఈసొంటి నచ్చని జనాలు.